2026 ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అదేమిటండి మీరు ఒక్కళ్ళే చాలా మంచి ఫలితాలని చెప్తున్నారు, మరి అందరూ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. అర్ధాష్టమ శని, అలాగే సప్తమంలోంచి అష్టమంలోకి వెళ్తున్నాడు గురుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీరు ఒక్కళ్ళు ఏంటి, మరి పంచాంగంలో కూడా అలాంటి ఫలితాలే కనబడుతున్నాయి. వాస్తవమే. అంటే గోచారంలో మరి సువర్ణమూర్తికి ఎవరున్నారు, ఏ గ్రహం మనకి అనుకూలవంతమైనటువంటి డిగ్రీలో ఉంది, అలాగే సరే రవి, సరే రాహు, కేతువు, శని, ఈ యొక్క గురుడు కూడా మరి ఇబ్బంది స్థానాల్లో ఉన్నారు అనుకుంటే మరి మిగతా గ్రహాలు ఏమైనాయండి? అంటే బుధుడు ఏమవుతున్నాడు, రవి ఏమవుతున్నాడు, శుక్రుడు ఏమవుతున్నాడు, కుజుడు ఏమవుతున్నాడు? ఆయా గ్రహాల యొక్క సంచారం కూడా మనకి అనుకుంది కదా. మనం బయటికి వెళితే బాబు జాగ్రత్త, రోడ్డు వెళ్తే ప్రమాదం ఉందని చెప్తున్నాం మనం, రైట్. బయట అల్లకలు గొడవ అవుతుంది, బయటకు వెళ్తే ప్రమాదం చెప్తున్నాం. కానీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావాలిగా, అది తెచ్చుకోవడానికి జాగ్రత్తగా మనం వేరే గల్లీ నుంచో, వేరే సందులో నుంచో, గొంతులో నుంచో వెళ్ళాలిగా. అనుకుందాం ప్రమాదం ఉందన్నది వాస్తవం, కానీ ప్రమాదాన్ని తప్పించుకుంటూ జాగ్రత్తలు పడి మన యొక్క పునర్వైభవాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఇతర గ్రహాల వల్ల కూడా ఉందిగా. ఈ విషయాన్ని గమనించుకొని నేను బాగుందని చెప్పాను. బట్ సువర్ణమూర్తిగా ఎవరుంటున్నారు, రజతమూర్తిగా ఎవరుంటున్నారు, లోహమూర్తిగా ఎవరుంటున్నారు, ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే నేను బాగుందని చెప్పడానికి ముందుకు వచ్చాను నేను. కాబట్టి మిగతా ఎవరైనా నాకు బాగాలేదంటే ఓకే, మీ యొక్క జన్మ నక్షత్రము, జన్మరాశిని బట్టి జన్మరాశిని చూసుకోండి. అలాగే గోచారంలో ఉన్నటువంటి ఉగాది నుంచి పంచాశ్రంలో వచ్చినటువంటి ఫలితాన్ని కూడా బేరీజ్ వేసుకోండి. ఏమో ఉగాది పంచాంగంలో నేను కూడా ధనుసు రాశి వారికి బాలేదని చెప్పబోవచ్చేమో, తెలియదు కదా మనకి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు నేను పరిశీలించినంత వరకు తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇతరుల సహకారాన్ని పొందుకుంటారు, ధనలాభం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, వ్యాపారపరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయక వ్యవహారం ఉంది, వస్తు లాభం ఉంది, వాహనం ఉంది. ధనుసు రాశి వారిని ఛాలెంజ్ చెప్తున్నాను నేను, ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కొనడం ఖాయంగా చెప్పవచ్చును. తప్పకుండా మీరు ఇల్లు కొనగలరు, ఇది కూడా నాకు అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అని చెప్పిన ఆ ఖర్చుని ఇల్లు కొనేసి మీరు శుభయోగానికి వినియోగించుకుంటారు. ఆ ఖర్చుని మీరు అనుకూలంగా మార్చుకుంటారు. తద్వారా మీకు మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, గృహలాభం ఉంటుంది, పొలం లాభం ఉండవచ్చు, సోదరుల మధ్య మైత్రి ఉంటుంది, సోదరిమణులతో అనుకూలత ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, నూతన వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. కాకపోతే నూతన వ్యాపారం ప్రారంభించండి, కానీ కొత్త భాగస్వాములతో మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి.